రెడీగా ఉన్నారు సార్. కమాన్ మేక్ ఎ మూవ్. ఓకే సార్. ఎంఆర్ఓ పోస్ట్ మార్టం రిపోర్ట్, కానీ ఈ రిపోర్ట్తో వాళ్ళకి శిక్ష పడేలా చేయలేం. వాళ్ళు ఇప్పటిదాకా చేసిన 20 సంవత్సరాల దురాగతాల రికార్డ్స్ అన్ని బయటికి తీశారు. మనం ఏం చేసినా వాళ్ళు సాక్షులను కొనో కొట్టో తప్పించుకుంటూనే ఉన్నారు. ఈసారి వాళ్ళు మనకు కరెక్ట్గా లాక్ కావాలంటే వాళ్ళు ఇప్పటిదాకా సంపాదించిన అక్రమాస్తుల యొక్క డాక్యుమెంట్స్ మన చేతికి చిక్కాలి. అంటే ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏమండి? ఓ అమ్మో, ఇది వస్తుంది ఇక ప్రాణం తీసింది. ఏమండి? నిద్రపోతున్నా. లేవండి. నిద్రపోయేవాడు ఎట్లా వేస్తాడు? నేను చెప్పేది అటుకుంటే సరే బాక. నీకు అనేక సార్లు చెప్పా, నాకు ఆదివారం, సోమవారం, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం వెంకటేశ్వర స్వామికి. చెయ్యి బాక, పడుకో. అది కాదండి. అబ్బా, చెయ్యి అయ్యేదంటే వేస్తావేంది? ఈయన ఎప్పుడు ఇంతే. దీన్ని నమ్మకూడదు. గబక్కులు లేచి మళ్ళీ చెయ్యేసింది. అమ్మా, ఇవాటికి బతికా. ఎన్ని మూర్లు మల్లెపూలు పెట్టుకుంటే ఏం లాభం? చలనమే లేదు. పెళ్ళా పిలిస్తే ఎబ్బేనే శాల్తీని ఇన్ని చూశాను. అరే అమ్మో, ఈ టైంలో సౌండ్ వస్తుంది. అమ్మో, ఏ పొయ్యి మీద కుక్కర్ ఏమైనా పెట్టావా? మీ కుక్క సౌండ్ దెబ్బకి ఇంట్లో కుక్క తీసి ఎప్పుడో బయట పడేశాను. మరి సౌండ్ ఏందే? ఓ అమ్మో, ఈ ఎస్పీ గారు నన్ను నైట్ లో కూడా నిద్రపోచ్చేటట్లు లేడు. అమ్మో, ఆ ఎస్పీ గాడే వచ్చుంటాడు. ఈ టైంలో ఆయన ఎందుకు వస్తాడండి? ఏ, నువ్వు ఇంకెవరున్నా రమ్మని చెప్పావా ఏంది? నోరు ముయ్యండి. నేను మోస్తాగాని నువ్వు వెళ్ళి ఆ వచ్చింది కనుక ఎస్పీ అయితే మంచం మీద ఉంది, మా ఆయన కాదు అని చెప్పు. మా ఆయన ఊరు వెళ్ళాడని చెప్పు. నీకన్నీ వివరం చెప్పాలా? ఎవరు మీరు? ఏం కావాలి? రాయుడు గారు పంపించారమ్మా. ఈ 50 లక్షలు ఎమ్మెల్యే గారికి ఇమ్మన్నారు. అలాగా, లోపలికి రండి. ఏమండి, మీకిమ్మని రాయుడు గారు 50 లక్షలు పంపించారు. 50 లక్షలా? ఉండొస్తున్నా. తెల్లవారు లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు నేను. ఏమయ్యా, 50 లక్షలు తెచ్చా. అన్ని 100 కాగితాలన్నా 500 కాగితాలు కూడా ఏమైనా ఉన్నాయా? పోలీసోడి పోలికలు కనిపిస్తుంది. అరే పెంట, చెవులో కుక్కర్ సౌండ్ అనుకున్నా. నేను లేను ఇక్కడ. ఎక్కువ మాట్లాడావంటే లేకుండానే పోతావు. ఇదిగో, ఏందయ్యా అర్ధరాత్రి అంకం శివాలు నాకు కోసిపోతా? రాయుడు అక్రమాస్తుల ఫైల్స్ నాకు ఇవ్వు. అదే సంగతి. నువ్వు అర్ధరాత్రి వచ్చినప్పుడు అనుకున్నా ఇటువంటి బాంబు ఏదో పెడతావని. ఇదిగో, నా దగ్గర రాయుడు సీక్రెట్ ఫైల్ కాదు కదా, కనీసం రాయుడు పాత చెప్పుకోలేదు. లేవా? లేవు. లేవా? లేవంటుంటే మళ్ళీ లేవా అంటావేది? ఎబ్బే కొంచెం తలకాయడు తిప్పు. ఎవరిది? మా ఆడోళ్ళ. మోసి నీ అమ్మ కడుపుగా నువ్వేదే తెలసరి కట్టుకున్నావు. నేను ఇంకా బతికే ఉన్నానే. ఇప్పుడు ఎట్టాగో చేస్తావుగా. వామ్మో, ఎంత అడ్వాన్స్ గా కట్టించావయ్యా తెలచీరా. నాకు ఓపెన్ అయింది జ్ఞాననేత్రం. నేను మనసు మార్చుకున్నా. నేను మనసు మార్చుకున్నా. నేను ఫైల్ తెచ్చిస్తా, తీసుకో, వెళ్ళిపో. నేను బొట్టిస్తా, నీ భార్యకు పెట్టుకో, కలర్ చీర కట్టించుకో. తెస్తాను. ఇదిగో, ఆ చెంచురామయ్య దగ్గర, నీలకంఠం దగ్గర, నాగయ్య దగ్గర ఇటువంటి ఫైల్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఓపెన్ చెయ్యి, ఫైల్స్ తీసుకో. నాకు కూడా తోడునట్టుగా ఉంటుంది. శభాష్. ఒట్టు. తుపాకీతో ఒట్టేస్తావేంది? అమ్మో, ఇంకా సౌండ్ వస్తుంది. వస్తాను. క్షమించమ్మా, నీ పసుపు కుంకాలు నిలబెట్టడం కోసమే నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. వచ్చేసా, ఫైళ్లు తెచ్చేసా. ఇదిగో, వాడి జాతకం మొత్తం ఇందులో ఉంది. ఇదిగో, నువ్వు మాత్రం ఒట్టు మీద నిలబడాలా. చూస్తారుగా. నువ్వు పదవే ఏంది, ఎక్కడే ఉన్నావు? తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. పద మళ్ళీ మనసు పట్టుకుంటావు. అయ్యా సుబ్బారాయుడు గారు, ఎందుకు కట్టించారు ఆయన ఇంటి మెట్లు? ఎక్కలేక వస్తారా? ఏం జరిగిందంటారేంటండి? జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. ఆ ఎస్పీ గారు నా ఇంటి మీద దాడి చేసి మీకు సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ మొత్తం పట్టుకుపోయాడు. అయ్యో, నమ్మకస్తుడివి కదా అని నా ఫైల్స్ అన్ని నీ దగ్గర పెడితే నువ్వు వాడికి అప్పచెప్తావా? మరి ఏం చేయమంటారంటే, వాడు ఏమన్నా నా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టి అడిగాడా, గన్ను పెట్టి అడిగాడు. నేను గనక ఆ ఫైల్ ఇవ్వకపోయినట్టయితే నా పెళ్ళాన్ని మునగోపం చేసి ఉండేవాడు. ఇప్పుడు నాయనో, నీ అమ్మ కడుపు గారా, నిన్ను నమ్ముకుంటే నన్ను చంపుతానంటావేంది? వీడు ఇట్లాంటోడని తెలిసి నా ఫైల్స్ అన్ని చెంచురెడ్డి కాడ, నీలకంఠం కాడ దాపెట్టినా. తెలివి ఉండాలరా యాదానికైనా. మీరు మా దగ్గర పెట్టిన ఫైల్స్ అన్ని ఆ ఎస్పీ గారు వచ్చి మమ్మల్ని కొట్టి తీసుకెళ్లిపోయారయ్యా. చూడు, చంపినారు కదరా గబ్బునాయాళ్ళారా. అరే తమ్ముడు, అవి గిరిక దొరికినాయా? బెయిలు గుడిగా ఛాన్స్ ఉండదురా. జీవితాంతం బొక్కలో కూర్చోవాలా, లేకుంటే ఊరేపించుకోవాలా.
ఏదైనా ఉపాయం నువ్వే ఆలోచించరా. ఆ ఎస్పీ హైదరాబాద్ సేరేలోగా అన్ని సంపైన ఫైల్స్ తీసుకురండి. ఎలాండి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్. ఆ స్టిచెస్ మరో 3-4 రోజుల్లో విప్పేస్తారు. రెస్ట్ కావాలంటే ఉండొచ్చు, లేదా ఆ తర్వాత డిశ్చార్జ్ కావచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్. కూర్చో. వాట్ ఈస్ దిస్ యుగంధర్? నువ్వు ఇలా ఫైల్స్ తో బయలుదేరుతున్నట్టు కానీ వాళ్ళ వల్ల నీకు థ్రెట్ ఉందని కానీ నాకు ఒక మాట చెప్పుండొచ్చు కదా. నీకు ఒక బెటాలియన్ సెక్యూరిటీగా పంపించేవాడిని. ఎందుకు ఇంత రిస్క్ చేసావు? అయినా నిన్ను అక్కడ పంపింది పరిస్థితులు చక్కబెట్టమని కానీ ఇలా ప్రాణాల మీద తెచ్చుకోమని కాదు. పరిస్థితి ఇక్కడ దాకా వస్తుందని తెలిస్తే అసలు నేను అక్కడ పంపించేవాడే కాదు. నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఏమైనా అయింటే వీ కాంట్ అఫోర్డ్ టు లూజ్ అన్ ఆఫీసర్ లైక్ యూ. ఇప్పుడు ఎలా ఉంది? నాకేం పర్వాలేదు సార్. ఆ ఫైల్స్ పోతే పోనీ ఏదో ఫైల్స్ నువ్వు మాకు దక్కావు అంతే చాలు. ప్రాణాలైనా వదిలేస్తాను కానీ ఫైల్స్ని ఎక్కడ పోనిస్తాను సార్. ఇదిగోండి ఫైల్స్. సార్ మీరు అనండి, ఆ రాయుడిని వాడన్న రెవెన్యూ మినిస్టర్ని వెంటనే బొక్కలోకి వస్తాను. ఈ పరిస్థితుల్లోనా? వద్దు, నా మాట విను. సారీ సార్, నేను మీ మాట వినే అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు మీరు నా మాట వినాలి. చెప్పిన మాట వినేవాడమైతే నువ్వు యుగంధర్ ఎందుకు అవుతావు? అలా కానీ బట్ అక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు తెలియచేయాలి. ఓకే? థ్యాంక్ యూ సార్. గుడ్, టేక్ కేర్, బాయ్. పృథ్వీ, రవి, ఫోర్స్ అంతా అలర్ట్ చేయండి. రాయుడిని వాడన్న రెవెన్యూ మినిస్టర్ని అరెస్ట్ చేయాలి. అరేంజ్మెంట్స్ క్విక్, మూవ్. వాట్ హ్యాపెండ్?